హృదయపూర్వకంగా జిఎస్ గిఫ్టర్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా పరిశుద్ధ లేఖనాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భం ఎందుకు వచ్చింది అని చెప్పి ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా లైఫ్ మనుషులు ఎప్పుడూ కృతజ్ఞతహీనులే. ఒక మాట మాట్లాడినా, ఒక ప్రమాణం చేసినా, ఒక మాట మాట్లాడినా, ఏదైనా వాగ్దానం చేసినా మనుషులు నిలబెట్టుకోవటంలో చాలా తప్పిపోతూ ఉంటారు. అంటే నిలబెట్టుకోలేని పరిస్థితులు ఎన్నో. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ని తీసుకున్నా, ఒకవేళ పిల్లల్ని తల్లిదండ్రుల్ని తీసుకున్నా, కొన్ని విషయాల్లో కాలేజ్లో కానీ, హాస్టల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, వ్యాపారస్తుల్లో కానీ ఏదైనా ఒక మాట మీద నిలబడాలంటే మనిషి తప్ప భూమి మీద లేదు, మనిషికి మాత్రమే కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్పాడు. చూసారా, అంటే ఎంత ఎక్కువ మంది కృతజ్ఞతహీనులుగా ఉన్నారో మనకు తెలియచేయబడుతుంది. అలాగే చూసినట్లయితే ఎప్పుడూ కూడా మనం మనుషుల్లోనే ఈ మాట వింటాము, కానీ ఏ జంతువులకైనా కృతజ్ఞతహీనులని చెప్తామా? ఏ జంతువుకైనా ఈ జంతువు కృతజ్ఞత లేదని చెప్తామా? చాలా రేర్, అసలు ఎప్పుడు చెప్పనే చెప్పం. ఎందుకంటే కనీసం ఒక జంతువు, ఇంకా కృతజ్ఞతగా ఉండే జంతువుల పేర్లు కూడా మనకు తెలుసు. ఎంత కృతజ్ఞత, ఒక పూట భోజనం పెడితే ఎంత కృతజ్ఞతగా ఉంటాయి. యజమానురాలు రాగానే వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వాళ్ళని ఎంతో ఆనందింపజేస్తూ ఉంటాయి, రాగానే పలకరిస్తూ ఉంటాయి. ఈనాడు పలకరింపు కూడా చాలా తక్కువైపోయిందండి. ఒకవేళ ఒకళ్ళ ఇంటికి వెళ్ళినా సరే, ఆ ఇంటికి వెళ్ళిన సంతృప్తిని మళ్ళీ మనం తిరిగి అదే హ్యాపీనెస్తో బయటకు రాలేకపోతూ ఉన్నాం. చూసారా, ఎందుకంటే నిజంగా ఈ అంత్యకాల దినాల్లో ప్రేమలు లేవు, ఈ అంత్యకాల దినాల్లో అభిమానాలు లేవు, ఈ అంత్యకాల దినాల్లో ఉందంతా కూడా డబ్బే. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ ఆత్మానుసారమైన క్రియలు చేయడానికి సిద్ధంగా ఉండండి. మీరు దేని వెనక పరిగెడతారో ప్రభు దాన్ని చూసి సంతోషించాలి. ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి. అందుకనే కృతజ్ఞతహీనులై ఉండకూడదు, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు ఎల్లవేళలా కూడా దేవునికి మనం ఇవ్వవలసిన బద్ధులమై ఉన్నాము కనుక ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఏ పని చేసినా